హరిహర వీరమల్లు నుంచి బుధవారం 3వ సాంగ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ఆస్కార్ విజేతను కలిశారు. ఈ సందర్భంగా కీరవాణితో సరదాగా ముచ్చటించారు. అలాగే ఆయనకు వచ్చిన ఆస్కార్ అవార్డును ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా కీరవాణిని ఘనంగా సన్మానించారు పవన్ కళ్యాణ్. మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరిని తట్టి లేపే సలసల మరిగే నీలోని రక్తమే అనే పాటకు సంగీత సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి. హరిహర వీరమల్లులో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ వినిపించబోతున్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళతాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. వీరమల్లికి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియజేస్తోంది. బాహుబలి మొత్తం ఇక్కడ కళాకారుడు కథలు వచ్చింది. బాగా చెప్పాలి, మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అది దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు అండ్ వీఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్. మనస్ఫూర్తి చెప్తున్నాను. ఎక్స్ట్రా హోల్ హార్ట్ గ్రాటిట్యూడ్. ఇది ఈ ప్రాజెక్ట్ పర్టికులర్ లేట్ అయిందన్న బాధ ఉన్నా ఇప్పుడు వస్తున్న మూమెంట్ కి రెస్పాన్స్ కి అదంతా బాధ అంతా మాయమైపోయింది. మీ నంబర్ మీరు చేసిన సాంగ్ ఇప్పటికి నేను ఒక 50 సార్లు మ్యూజిక్ సార్. మీ గురించి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నాతో మాట్లాడారు. సో వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి ఒక హీరోగా తెలుసు, బుక్ ఎవరైనా అని చెప్పి ఆ కోణం ఎవరిలో మేము చూడదని చెప్పి వాళ్ళు నాకు విడిగా చెప్తారు. నేను నాకు ఈ బుక్ పర్సనల్ గా తయారు చేసుకున్నాను సార్. ఇది బట్ ఇది మీకు ఇస్తాను. నాకు బాగా నచ్చింది, నా లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన షార్ట్ స్టోరీస్ అన్ని ఇందులో సెపరేట్ గా ప్రింట్ చేయించి నేను తయారు చేసుకున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు. హరిహర వీరమల్లు నుండి బుధవారం 3వ సాంగ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ఆస్కార్ విజేతను కలిశారు. ఈ సందర్భంగా కీరవాణితో సరదాగా ముచ్చటించారు. అలాగే ఆయనకు వచ్చిన ఆస్కార్ అవార్డుని ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా కీరవాణిని ఘనంగా సన్మానించారు పవన్ కళ్యాణ్. మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదని ప్రతి ఒక్కరిని తట్టి లేపే సలసల మరిగే నీలోని రక్తం అని పాటకు సంగీతం సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి. హరిహర వీరమల్లులో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ వినిపించబోతున్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్లాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. వీరమల్లుకి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరకం నుండి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర్రామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వరకు తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయమే తెలియలేదు. కీరవాణి గారి దగ్గర ఉన్న వయోలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను వయోలిన్ నేర్చుకోవటం, జంట స్వరాల వరకు నేర్చుకుని వదిలేయటం గుర్తు చేసుకున్నాను. చిదంబర్ నాథన్ ఇచ్చిన వయోలిన్ను ఎంత భద్రంగా దాచుకున్నానో చూపించారు కీరవాణి. తెలుగు కథల్ని ప్రేమించే కీరవాణి తనకు అమితంగా నచ్చిన 32 కథల్ని ఒక సంకలనంలా చేసుకున్నారు. వాటిని నాకు బహుకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి గారు రాసిన 2 కథలు కూడా ఉన్నాయి. ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు, చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది 2.5 గంటల సినిమాయే, కానీ కీరవాణి రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపన పడతారు. సృజనాత్మక స్వరాలతో మైమరిపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు. బాహుబలి మొత్తం ఇక్కడ కళాకారుడు కథలు వచ్చింది. బాగా చెప్పాలి, మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి
అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అది దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు అండ్ వీఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్. మనస్ఫూర్తి చెప్తున్నాను, ఎక్స్ట్రా హోల్ హార్టెడ్ గ్రాటిట్యూడ్. ఇది ఈ ప్రాజెక్ట్ పర్టికులర్ లేట్ అయిందన్న బాధ ఉన్నా ఇప్పుడు వస్తున్న మూమెంట్ కి రెస్పాన్స్ కి అదంతా బాధ అంతా మాయమైపోయింది. మీ నంబర్ మీరు చేసిన సాంగ్ ఇప్పటికి నేను ఒక 50 సార్లు ఎందుకంటే యూ జస్ట్ డోంట్ నో మ్యూజిక్ సార్. ఏమొచ్చింది నెక్స్ట్ అసలు తెలియని కూడా తెలియదు ట్రాన్సాక్షన్. వాట్ బ్రిలియంట్ కంపోజిషన్. థ్యాంక్ యూ సార్. ఎవరికన్నా సరే పౌరుషం తగ్గితే పాటలు పౌరుషం ఫైట్ అయిపోయిన తర్వాత సార్ మీరు అందరికి ఫ్రీడమ్ అందరు కట్ చేసి అందరి అమ్మాయిని ఎత్తుకోవటం, చిన్న పాపని ఎత్తుకోవటం, అక్కడంతా బాగా మ్యాచ్ అవుతాయి. అది చాలా మెయిన్ పోర్షన్స్. అక్కడ ఏడుపు వచ్చింది నాకు చూసినప్పుడు. మీ కోర్ రండి సార్. వైలిన్ హార్మోన్ నేను ఫస్ట్ నేర్చుకుని వైలెన్. మీరు వైలెన్ ప్రాక్టీస్ చేస్తారు కదా? చేశాను. మీ గురించి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నాతో మాట్లాడారు. అప్పుడు ఏట్లు గారు చిత్రం. సో వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి ఒక హీరోగా తెలుసు, బుక్ ఎవరైనా అని చెప్పి ఆ కోణం ఎవరిలో మేము చూడలేదని చెప్పి వాళ్ళు నాకు విడిగా చెప్పారు. నేను నాకు ఈ బుక్ పర్సనల్ గా తయారు చేసుకున్నాను సార్. ఇది బట్ ఇది మీకు ఇస్తాను. నాకు బాగా నచ్చింది, నా లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన షార్ట్ స్టోరీస్ అన్ని ఇందులో సెపరేట్ గా ప్రింట్ చేయించి నేను తయారు చేసుకున్నాను. ఆస్కర్ ఎక్కడ ఉంది సార్? ఆస్కార్ ఎదురుకుండా పెట్టుకుంటే నాకు డామినేట్ చేస్తాను. వాట్ గ్రేట్ మూమెంట్ సార్. మళ్ళీ రెండోసారి మీ చేతి మీద అందుకుంటాను.